ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారం. ఈ ఆదివారం గురించి, ఈ మట్టల ఆదివారం గురించి, పామ్ సండే గురించి దేవుడు ఎన్నో లేఖనాలు, వాగ్దానాలు తన ప్రవక్తల ద్వారా ఇచ్చారు. తన ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఉండేటప్పుడు సియోను కుమారి ఏ రీతిగా సంతోషించాలి, ఎలా ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి అని జకర్య ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చంటి బిడ్డలు దేవుణ్ణి స్తుతించుట, ఈ రీతిగా తన మందిరం గూర్చిన వాగ్దానాలు చాలా దేవుడు ఇచ్చాడు. కొన్ని విషయాలు ఈరోజు మనం పామ్ సండే గురించి ధ్యానించి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. మత్తయి సువార్త, 4 సువార్తల్లో ఈ మాటలు ఉంటాయి. అయితే మత్తయి సువార్త ఒకటే, మనకు సమయం లేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మీరు ఒక 2 వచనాలు చదవాలని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. 21వ అధ్యాయం 5వ వచనం ఒకరు చదవండి, 9వ వచనం ఒకరు చదవండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక 2 మాటలు మనం చూసాం. దేవుని యొక్క గుణ లక్షణాలు ఈ 2 మాటల్లో మనం చూస్తాం. ఇక్కడ ప్రవక్తల ద్వారా కోట్ చేసిన ఈ మాటలు ఇంతకుముందు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. 16వ వచనంలో కూడా ఉన్న మాట కూడా కీర్తనల గ్రంథంలో వ్రాయబడినవే. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, ఎందుకు మనం ప్రభుని ఆరాధన చేయాలి, ఈ పామ్ సండే సందర్భముగా మనం దేవుని ఎందుకు ఆరాధన చేయాలి, ఎవరెవరు ఆరాధన చేయాలో ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఇక్కడ ఒక మాట నాకు చాలా సంతోషం కలిగించే మాట. దేవుడు ఎంత మంచి దేవుడో, దేవుడు ఎంత కృప కలిగిన దేవుడో ఈ 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే పస్కాకి ముందు, పస్కా ఎక్కడ సిద్ధపరచాలో ఆ ముందు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 21వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు ఎంతో విజయముతో యెరూషలేములో ప్రవేశించే సందర్భం ఇది. యేసు ప్రభు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించే సమయం. అక్కడ ఒక మాట వ్రాయబడింది, ఎంత ఆనందం కలిగించిందంటే ఆ మాట 3వ వచనంలో, అవి ప్రభువునకు కావలసినవి. దేవునికి కావలసినవి ఒక దగ్గర ఉన్నాయి. ఈ లోకంలో మనకు కావలసినవి ఎక్కడైనా ఉంటే అవి ఎలాంటివి కావాలని కోరుకుంటాం తెలుసా? చాలా శ్రేష్టమైనవి కావాలని మనం కోరుకుంటాం కదా. దాని ద్వారా మనకెంతో విలువ కలిగితేనే అవి మాకు అవసరం అని అనుకుంటాం, అంతే కదా. శ్రేష్టమైనవి మనకు కావలసినవన్నీ మనం సెలెక్ట్ చేస్తాం, మనం ఎంచుకుంటాం, దానివల్ల మనకు గొప్ప ఘనత రావాలని. కానీ ప్రభు మనస్సు ఇక్కడ మనం చూడాలి. దేవుడు అవి నాకు కావాలని చెప్తున్నాడు. ఏంటంట? నంబర్ 1 అది గాడిద అని వ్రాయబడింది. గాడిదయు దాని పిల్ల. 2వ మాట ఏమని వ్రాయబడిందంటే, ఆ గాడిద పిల్ల కట్టబడి ఉంది. దేవుడు గాడిదని ఎంచుకొనుటలో, దేవునికి కావలసిన గాడిదలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఏమున్నాయి చెప్పండి? ఈ లోకంలో మనం చూస్తే, లేకుంటే ధర్మశాస్త్రంలో మనం చూస్తే గాడిద గురించి వ్రాయబడింది, అది అపవిత్రమైన జంతువు. లేవియాకాండం 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, 33వ అధ్యాయంలో కూడా ఉంటాయి. అది అపవిత్రమైన జంతువు. మనం ఎవరినైనా తిట్టాలంటే ఏ జంతువుని ఎన్నుకుంటాము? గాడిద అంటాం. అంటే దానివల్ల ఆ మనిషికి గొప్పతనం వస్తుందా, లేకపోతే ఘనహీనత వస్తుందా? ఒక వ్యక్తిని హీనంగా చూడడానికి, అవహేళన చేయడానికి, అవమానపరచడానికి వాడే వాడుక పదం గాడిద. ఇలాంటి స్వభావం కలిగిన ఒక జంతువుని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుని మందిరానికి మనం వచ్చాం, మనం కూడా గాడిద వంటి వారమే. మనం అపవిత్రులము అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే, అపవిత్రులే. అందరూ పాపము చేత బంధింపబడిన వారే. ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పాపంతోనూ శాపముతోనూ బంధింపబడిన జీవితాలే. మనల్ని కోరుకున్న ఏ నాయకుడైనా ఈ లోకంలో ఉన్నాడా? ఆలోచన చేయండి.
మనల్ని సురేంద్రపాల్ని ఎన్నుకుంటే మనకు చాలా ఖ్యాతి వస్తుందని చెప్పినోడు ఎవడున్నాడా? మిస్టర్ ఇండియాకి కానీ లేకపోతే మిస్ వరల్డ్ ఇలాంటి దానికి మన సంఘంలో ఎవరినైనా ఎన్నుకుంటారా? ఆలోచన చేయండి. దేవుడు అంటాడు అవి ప్రభువుకి కావాలి. ఎంత గొప్ప ధన్యత! ఎవరికి ప్రయోజనం లేని పరిస్థితి. అంత మాత్రమే కాదు, లేవి కాండంలో ఒక మాట వ్రాయబడింది, చదువుదాం చూడండి ఒక్కసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. లేవి కాండంలో కూడా ఇది ఉంది, కాకపోతే సమయం లేదు కాబట్టి చాలా చోట్ల ఉంది. గాడిద యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, గాడిద నువ్వు విమోచించాలంటే ఆ గాడిద కొరకు ఒక గొర్రెపిల్ల బలి అవ్వాల్సిన అవసరం ఉంది. గాడిద కొరకు గొర్రెపిల్ల గాడిద యొక్క విమోచన కొరకు గొర్రెపిల్లను ఇవ్వకపోతే గాడిద యొక్క పరిస్థితి ఏంటట? దాని మెడ విరిచేయాలి. అంటే మరణానికి అర్హమైనది, లేకపోతే మరణ పాత్రము కలిగినది ఈ గాడిద. ఇలాంటి దుస్థితిలో దేవుడు అంటాడు దాన్ని విప్పి తోలుకొని రండి. ఎంత మంచి మాట తెలుసా? నాకు చాలా ఆనందం అనిపించింది మెడిటేషన్ చేసినప్పుడు. ఈరోజు సురేంద్రపాల్ని విప్పడానికి ఎంతోమంది దైవ సేవకుల్ని దేవుడు పంపించాడు. లేకపోతే స్టీఫెన్ తమ్ముడిని విప్పడానికి ఎంతోమంది దేవుని బిడ్డల్ని పంపించాడు. రమేష్ తమ్ముడిని ఇప్పడానికి ఒక సంఘాన్ని ఇచ్చాడు. మధుభవనాన్ని ఇప్పడానికి కొంతమంది సహోదరుల్ని ఇచ్చాడు. మనల్ని విప్పి తోలుకొని రండి, అవి నాకు కావాలన్నాడు. ఈరోజు మనల్ని విడుదల చేసిన వాడు ఎవరట? మన ప్రభు. నిత్య రాజ్యం కొరకు ఈ లోకంలో మనం బంధింపబడి ఉంటే దాని కొరకు గొర్రెపిల్ల ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇవ్వకపోతే అది మరణానికి పాత్రమైనది. ఈ లోకంలో మన కొరకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రాకపోతే మన పరిస్థితి కూడా అంతే. కట్టబడిన గాడిద పరిస్థితి ఎలాగుందో మన పరిస్థితులు కూడా అంతే. అందుకే మనం ఎందుకు దేవుని స్తుతించాలంటే, ప్రభువా ఈ లోకంలో ఏం చూసి నీకు కావాలని నేను కోరుకున్నావు? జ్ఞానం ఉందా? ఐశ్వర్యం ఉందా? లేకపోతే బలం ఉందా? ఏమున్నాయి మనకు? ఏం చూసి నన్ను నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా? నిన్ను మోయడానికి, నీ పని చేయడానికి, నీ లేఖనాల్ని నెరవేర్పుకి ఏం నాలో ఉంది కదా నువ్వు నన్ను కోరుకున్నావు ప్రభు అని మనం ఆరాధన చేయాలి. ఎందుకంటే ఒక మంచి మాట దైవజనుడు రాస్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. బా, ఈ మాట నన్ను ఎంత ఆదరించింది తెలుసా? చూసారా? అందరూ చూడండి ఈ మాట. దేవుడు మన యందు ఆనందించగలగాలంటే, దేవుడు సంతోషించాలంటే, మనము మన జీవితాల్లో అతిశయించాలంటే అక్కడ 3 విషయాలు చెప్పాడు దైవజనుడు. ఏంటంటే, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. దేవుని తెలుసుకొనుటలోనూ మనం అతిశయించాలి అంతే. మనకేదో ధనబలం, ఏదో అధికారము, ఏదో సౌందర్యము, ఏదేదో ఉన్నాయని కాదు. దేవుణ్ణి తెలుసుకొనుట ఒకటి, పరిశీలనగా ఆయన్ని తెలుసుకొనుట రెండోది, ఆయన కృపచూపుచు నీతి న్యాయములు ఆయన జరిగించుచున్న దేవుడు. అందును బట్టి అతిశయించగలిగితే అట్టి వారి విషయంలో నేను ఆనందిస్తాను. ఆనందించేవాడు. ఈరోజు మనం దేవుణ్ణి సంతోషపరచాలంటే మన యొక్క స్థితిగతుల్ని బట్టి కాదు, కానీ దినదినము మన ఎడల ఆయన కృప చూపుతున్నాడు. దినదినము మన ఎడల ఆయన తన దయను చూపుతున్నాడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. ప్రభువా, గాడిద లాంటి స్వభావం కలిగిన నా జీవితం, కట్టబడ్డాను, ఎవరికి ప్రయోజనం లేకుండా ఉన్నాను. చాలాసార్లు మన జీవితాలు ఎలాగుంటాయంటే నిష్ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ దేవునికి చాలా విలువైన వాడు, విలువైన దానం. మనం దేవునికి అవసరమని దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఒకటో విషయం. రెండోది, మనం ఇక్కడ చూస్తే చూడండి 5వ వచనంలో ఏమని ఉంది? మత్తయి సువార్త 21:5 వచనంలో ఏమని ఉందంటే, ఇదిగో నీ రాజు అంటాడు. ఇదిగో నీ రాజు. చూడండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నీ రాజు అంటున్నాడు. రెండో మాట,
నీ వద్దకు వచ్చే రాజు అండి ఇతను. ఈ రాజు నిన్ను చూచి సైడ్ అయ్యి వెళ్ళిపోయేవాడు కాదు. నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో. ఈ రాజు ఇదిగో నీ రాజు అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు అని లేఖనాల్లో వ్రాయబడింది, న్యాయాధిపతుల గ్రంథంలో. ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేని దినాల్లో ఇశ్రాయేలు యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసా? ఇష్టం వచ్చినట్టు బ్రతికారంట. వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే పూర్తిగా ఆత్మీయ విలువలు, శారీరక విలువలు, నైతికమైన విలువలు పూర్తిగా పడిపోయాయి. నంబర్ 3, వారి జీవితాల్లో వాళ్ళు ఎలాగున్నారంటే శత్రువుకి దొరికిపోయారు, బానిసలుగా చెడిపోయారు, పాడైపోయారు. నిరీక్షణ అంటూ లేని దినాల్లో బ్రతుకుతున్న ప్రజలు. నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి దుస్థితి మనకు లేకుండా ఇదిగో నీ రాజు అని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? ఈ లోకంలో చాలామంది రాజులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? వచ్చి దోచుకునేవాళ్ళు. ఆ రాజులు నీతిమంతులు కాదు, నీతిపరులు కారు. వాళ్ళు అన్యాయస్తులు, అనీతిపరులు. మనల్ని బానిసలుగా చేసేవారు, మనల్ని నష్టం చేసేవారు, మనకు బాధ పెట్టేవారు. ఇశ్రాయేలులో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు విసిగిపోయిన పరిస్థితులు, ఇశ్రాయేలు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు. అయితే ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా? నీ యొద్దకు వచ్చే ఈ రాజు ఎలాంటి వాడు అంటే నీతిపరుడు. నిన్ను నీతిగల జీవితాన్ని ఇవ్వడానికి వచ్చినవాడు. ఈ రాజు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఈ రాజు ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు, మరణమైన తర్వాత ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఈ రాజు ఎందుకు మన దగ్గరికి వచ్చాడంటే మరణం తర్వాత నిత్య జీవం ఉందని చూపించడానికి, చెప్పడానికి వచ్చినవాడు ఈ రాజు. అందుకే మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నీవు లేకపోతే, నీవు లేకుండా నేను ఉండాలి. ఆ పాట ఎందుకు రాశాడు అంటే మన జీవితాల్లో రాజు లేని దుస్థితి, భద్రత లేదు. రాజు లేని దుస్థితి, శత్రుకి సులువుగా దొరికిపోతాం. ఈరోజు ప్రభు మనకు రాజుగా ఉండడం ద్వారా ఈ సురేంద్రపాలికి కాపుదల ఉంది, ఈ సురేంద్రపాలికి భద్రత ఉంది. ఈ సురేంద్రపాలికి అక్కడ వ్రాయబడింది, ఇతను నీతిపరుడు, రక్షణ గలవాడు, నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ మనలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో రక్షిస్తూ ఉన్నాడు. ఆ రక్షణ ఎలాగ నీకు ఇస్తాడు తెలుసా? ఆయన నామమున ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడని లేఖనాల్లో ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిన వారు రక్షణ పొందుతారని లేఖనాల్లో ఉంది. నమ్మి బాప్తిస్మము పొందుకున్నవారు రక్షింపబడతారు అని ఉంది. రక్షణ పొందిన వారు అంతం వరకు సహించిన వాడు రక్షణ పొందుతాడు. ఎంత సులువుగా రక్షణ మనకు అందించాడు చూసారా? ఈ రాజు నీతి గలవాడు. నీతిమంతుడు ఎప్పుడు మనల్ని అనీతిమంతులుగా చేయాడు. తర్వాత ఏమని వ్రాయబడింది? రక్షణ గలవాడు దీనుడనై, దీనుడుగా నీ దగ్గరికి వచ్చాడు. గొప్పోడులాగా ఉన్నాడు అనుకో, మనం బ్రతకలేం. ఎంత దీనుడో అంటే మనతో కలిసిపోవడానికి దేవుడు ఇష్టపడినవాడు. అందుకే మనము ప్రభుని ఆరాధన చేయాల. అందుకే అంటాడు, కుమారి సియోను నివాసులారా బహుగా సంతోషించు, ఎందుకంటే ఇదిగో నీ రాజు. ఈరోజు నువ్వు శత్రువుకి దొరకవు. ఈరోజు నువ్వు దిక్కులేనివాడుగా అయిపోవు. ఈరోజు నువ్వు రాజు లేని బిడ్డగా, రాజ్యం లేని బిడ్డగా నువ్వు మారవు. నీకంటూ ఒక పరిశుద్ధ రాజ్యం ఉంది, నీకంటూ ఒక రక్షణ ఉంది, నీకంటూ ఒక నీతిగల జీవితం ఉంది. యేసు ప్రభు ద్వారా అది నీకు దొరుకుతుంది. నా దగ్గరికి నువ్వు రావడానికి ఏముంది ప్రభు అని మనం ఆరాధన చేయాలి. ఈరోజు ప్రభు మన దగ్గరికి రావడం, మనము ఆయన దగ్గర రాజుల దగ్గరికి వెళ్ళడం కాదు, రాజే మన దగ్గరికి రావడం. ఇది ఆరాధన చేసే ముందు ధ్యానిస్తున్నాను. నాకు ఎంత ఆనందం అనిపించిందో. ప్రభువా, నిన్ను బట్టే కదా ఈరోజు నీతిగల జీవితం, నిన్ను బట్టే కదా ఒక పరిశుద్ధ సమాజము, ఒక సహవాసం, నిత్య రాజ్యమున వారసులు నిన్ను బట్టే కదా. అందుకే అంటాడు, ఎందుకు సంతోషించాలో, బహుగా సంతోషించాలంటే ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, నీకంటూ ఒక రాజు ఉన్నాడు. నీకు అతని ద్వారా రక్షణ, అతని ద్వారా నీతి నీకుంది, నిత్య జీవం ఉంది. రెండో విషయం, మూడోది చూడండి, త్వర చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం.
దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూస్తే జన సమూహములతో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు అందరూ సామూహికమైన ఆరాధన. ఇక్కడ ఏంటట? దావీదు కుమారుడా నీకు జయము, దావీదు కుమారుడా నీకు జయము. ఎందుకు దావీదు కుమారునికి జయము? దావీదు కుమారుడు ఏం చేశాడు? మనం ఎందుకు దేవుని స్తుతించాలా అంటే, అదే 21 కాకుండా 20వ అధ్యాయము 29 నుండి మీరు చూస్తే, యెరూషలేమునకు వెళ్ళకముందు యెరికో పట్టణము గుండా ఆయన వస్తాడు. అక్కడ చూస్తే చూడండి 33, 34 వచనాలు. ఇక్కడ మీరు చూస్తే దావీదు కుమారుడు ఇక్కడ మీకు కనిపిస్తాడు, యేసు ప్రభు. దావీదు కుమారునికి ఎందుకు జయము అంటే, దావీదు కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? దావీదు కుమారుడు కనికరపడేవాడు. ఒక అతను, ప్రభువా నా మీద కనికరపడు అన్నప్పుడు, నా ఎడల దయచూపు అన్నప్పుడు అందరూ గద్దించిన దేవుడు మాత్రం అతని మీద కనికరపడెను అని 34వ వచనంలో. కాబట్టి యేసు కనికరపడి వాని కన్నులు ముట్టను. దేవుని బిడ్డలారా, దావీదు కుమారునికి ఎందుకు జయము? దావీదు కుమారుడు నీ ఎడల కనికరపడేవాడు, నీ కన్నులు తెరిచేవాడు దావీదు కుమారుడు. లేఖనాల్లో ఉంది, మన అవిశ్వాసమును బట్టి ఈ యుగ సంబంధమైన దేవతలు మన మనోనేత్రాలను ఏం చేశాట? గుడ్డితనం. అందుకే దేవుణ్ణి చూడలేని పరిస్థితి, దేవుణ్ణి అర్థం చేసుకోలేని పరిస్థితి. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. మన అవిశ్వాసమును బట్టి దేవుణ్ణి మనం గ్రహించలేని పరిస్థితి. ఒకప్పుడు మనం కూడా ఆత్మ సంబంధమైన గురుడితనం కలిగిన వాళ్ళమే. మన ఎడల ఆ దేవుడు తన కనికరమును చూపాడు. ఈరోజు ప్రభువుని చూడగలిగే పరిస్థితి, ప్రభువుని మనం గ్రహించగలిగే పరిస్థితి. అందుకే దావీదు కుమారునికి ఎందుకు జయం అనాలంటే, ప్రభువుని చూడగలిగే ఆ కృప మనకిచ్చాడు. ప్రభుని చూడగలిగే నా మనోనేత్రములు నువ్వు తెరిచావు ప్రభువా అని భక్తుడు పాటలు రాశాడు. దావీదు కుమారుడు ఆయన కనికరపడేవాడు. దావీదు కుమారుడు మన మనోనేత్రాల్ని తెరిచినవాడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని ఆరాధన చేయాలి. జనసమూహం అంతా ఆరాధన చేసినట్లు చూస్తాం. తర్వాత రెండోది చూడండి, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఎందుకు దేవుడు స్తుతింపబడాలి? ప్రభు పేరట వచ్చువాడు ఎందుకు స్తుతింపబడాలా? దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా? నువ్వు ఎలా ఆరాధన చేయాలో నీకు తెలియదు. అందుకే నువ్వు ఆరాధన చేయడానికి ఆయన స్లిప్ అందిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఒరేయ్, నీకు తెలియదురా ఆరాధన, ఆత్మతో సత్యముతో నీకు తెలియదు కాబట్టి ప్రభు పేరట వచ్చువాడు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? అక్కడ రాస్తాడు, అక్కడ ఒక ముక్క రాస్తాడు. ఆ పదం పట్టుకొని మనం ఆరాధన చేయాలి. దావీదు కుమారుడా నీకు జయమని మనం కూడా అనాలి. ఎందుకు తెలుసా? ప్రభువా, గుడ్డివాని ఎడల కనికరం చూపినట్లు నా ఎడల నువ్వు కనికరం చూపావు ఎన్నోసార్లు. నా మనోనేత్రాలు కూడా అతని కన్నులు తెరిచినట్లు నా మనోనేత్రాలు నువ్వు వెలిగించావు. నీకు జయము, నీకు స్తోత్రం ప్రభు అని మనం ఆరాధన చేయాలి. చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. చాలు అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తుతించారు. ప్రభు పేరట వచ్చిన ఈ ప్రభు ఎలాంటి వాడంటే, మన కష్టాల్లో, మన బాధల్లో, మన అనారోగ్యంలో, మన అపజయాల్లో, మన జీవితాల్లో ఏం చేశాడు తెలుసా? అద్భుతములను చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు మన జీవితాల్లో. ఇక్కడ ఉన్న మన జీవితాల్లో ఏదో ఒక అద్భుతం దేవుడు జరిగించిన కార్యాలు, అది గొప్ప అద్భుతమైనది. ఎందుకు మనం దేవుని ఆరాధన చేయాలంటే, ప్రభువా నువ్వు దేవుని పేరట వచ్చి నా జీవితంలో నువ్వు జరిగించిన అద్భుతాలు ఎన్నో అంటారు వాళ్ళు. తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మన జీవితాల్లో మనం అద్భుతాలు చూసామండి. అద్భుతం కదా? ప్రభువా నాకు లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ రావు, నాకు ఎటువంటి ఇంటర్వ్యూ లేని ఉద్యోగం నాకైతే దొరుకుతుంది, లంచం లేని ఉద్యోగం కావాలన్నాను, ఇంటర్వ్యూ లేని ఉద్యోగం కావాలన్నాను. నా వరకు ఇంటర్వ్యూ లేని ఉద్యోగమే. మార్క్ వచ్చింది, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా? ఎంత అద్భుతం అంటే,
ఎక్కడికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడికి రాయాలో నాకు తెలియక మా అన్నయ్య అప్పుడు విశాఖపట్నం నాగార్జున హాస్టల్లో ఉంటే అక్కడ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ అక్కడ రాసేసి నేను ఇంటికి వచ్చేసాను. మా ఊర్లో సేవ చేస్తూ అక్కడ మందిరం కడుతున్నాను. దేవుని యొక్క అద్భుతం ఎంత గొప్ప తెలుసా? ఆ దినాల్లో ఫోన్లు లేవు. నా కాల్ లెటరు, నాకు ఈ జాయినింగ్ లెటర్ నాకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? వైజాగ్ వచ్చింది. అప్పుడు సమ్మర్, ఆ టైంలో సమ్మర్. అతను ఆ పోస్ట్ మ్యాన్ ప్రతిరోజు మా అన్న రూమ్కి రావడము, నేను లేకపోవడం, అతను వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే 7 రోజులు దాన్ని తిప్పుతారు. 7వ దినాన్న మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. నేనేమో ఇక్కడ మందిరం కడుతూ నేను ఇక్కడ ఉండిపోయాను మా ఊర్లో బత్తిల్లో. దేవుని బిడ్డలారు గమనించండి ఎంత అద్భుతం తెలుసా? ఆ రోజు నేను పులిపిట్టి ఇలాగా ఫ్లోరింగ్ ఊడుస్తున్నాం మా ఊర్లో. 4 గంటలకి మా బంధువు ఒకడు వైజాగ్ నుండి వచ్చాడు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతూ 7వ రోజు అంట, చూడండి 7వ రోజు ఆయన వెళ్ళిపోతుంటే మా బంధువు అతను కనబడ్డాడు. కనబడితే, ఏం బాబు మీ ఫ్రెండ్ ఇక్కడ లేడా? అతనికి కాల్ లెటర్, అడ్మిషన్ లెటర్ వచ్చింది, ఏదో జాబ్ వచ్చినట్టు ఉంది అన్నాడు. అంటే అయితే నేను ఇచ్చేస్తాను, నాకు ఇచ్చేస్తారా అంటే అతనికి ఇచ్చాడట 7వ దినాన్న. అదే ఈ ఆల్ ఇండియా రేడియో ఉద్యోగం. నేను అనుకున్నాను, ప్రభువా ఆ రోజు అతను కనిపించకపోతే మనకంటూ ఎవరు ఉన్నారు? నేనేమో ఇక్కడ సేవ, మందిరము, ఈ పరిచర్యలు నేను ఇక్కడ ఉండిపోయాను. ఆయన చేసిన అద్భుతములు ఎంత గొప్పవో మనకు తెలియదు దేవుని బిడ్డలారా. అందుకే ప్రభువు పేరట వచ్చిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఎన్నో కష్టాలు, నీకు తెలియని సంకటములు ఎన్నో, నిరాశ నిస్పృహ పరిచే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. బట్ మన జీవితాల్లో ఆయన అద్భుతములను నేను రాసిన పాట ఏంటట? అద్భుతములను చేయువాడా, కారకుడా, నీతి న్యాయము జరిగించువాడా, నీ కృప ముందును. దేవుని యొక్క కృప మనపై నిత్యం ఉండేది. అందుకే మనం ఆరాధన చేయాలి. ప్రభువా నాలాంటి వారి జీవితాల్లో అద్భుతాలను చేసావు ప్రభువా. లేకపోతే ఈ స్థితి, మన తమ్ముడు బాబురావు నాతో అనేవాడు, అన్న మనలాంటి వాళ్ళు ఈ సిటీకి వచ్చి బ్రతకడమా? సిటీ సెంటర్లో మనలాంటి వాళ్ళు ఉండడమా? పల్లెటూరులో మాకంటూ ఎక్కడో మనం వీఆర్ ఇగ్నోర్డ్ పీపుల్, వీఆర్ రిజెక్టెడ్ పీపుల్. అలాంటి మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో. ఇంకా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త, మత్తయి సువార్త. ప్రభుని మనం ఎందుకు ఆరాధన చేయాలంటే, నంబర్ 1, గాడిద లాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, కట్టబడినప్పుడు, మనకంటూ ఎటువంటి ఒక రికగ్నిషన్, ఒక పేరు ప్రఖ్యాతులు లేనప్పుడు, మనకంటూ ఏ హోదా లేని మన స్థితిలో దేవునికి అవసరమైన బిడ్డలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు వారసులుగా మనల్ని చేశాడు. అందుకే మనం దేవుని ఆరాధన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మన జీవితంలో రాజు లేని ఇశ్రాయేలు ఎలాగైతే విసికి వేసారిపోయి ఇష్టం వచ్చినట్టు బ్రతికి సాతానుకి, శత్రువులకి దొరికిపోయిన పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో, నిరీక్షణ లేని జీవితాల్లో ఎలాగైతే అయిపోయారో, మన జీవితాల్లో మనం అలాగ అవ్వకుండా, నీకంటూ ఒక రాజు ఉన్నాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను పోషించువాడు, నిన్ను నీతి మార్గములో, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించే దేవుడు. ఆయన నీ జీవితంలో నీ ఎడల నిత్యము దయ, కనికరము చూపే దేవుడు. అందుకే నేను రాసిన పాటలో, కృప కనికరములు కలిగిన వాడా, దీర్ఘశాంతుడా. అందుకే మనల్ని ప్రభువా, నాకంటూ నువ్వు రాజుగా ఉన్నావు ప్రభువా. సాతానుడు, శత్రువు నా దగ్గరికి రాకుండా నువ్వు రాజుగా నన్ను పరిపాలిస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు, నన్ను పోషిస్తున్నావు. శత్రువుకి దొరికిపోకుండా నన్ను కోటగా, కొండగా ఉన్నావు ప్రభువా. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను అనాలి. 3వది, ఆ రాజు మన దగ్గరికి వచ్చాడు, నిన్ను గుర్తుపట్టాడు. నీ యొద్దకు వచ్చుచున్నవాడు ఈయన. నిన్ను చూచి సైడ్ అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ లోకంలో. చూసారా ఎప్పుడైనా? అలాంటి అనుభవాలు నీకు ఎంత బాధ అనిపిస్తుంది? అన్న అని పలకరించినప్పుడు అన్న సైడ్లలో వెళ్ళిపోయాడు అనుకో, ఎలాగుంటుంది? ఎవరినైనా మనం ఎంతో ప్రేమతో, అభిమానంతో ఉన్నప్పుడు, అతను వస్తే మంచిది కదా అన్నప్పుడు
ఆ అన్న లేకపోతే ఆ అక్క సైడ్లలో వెళ్ళిపోయింది అనుకో, అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. బట్ ఈ దేవుడు, ఈ రాజు, నీ ప్రభు ఎలాంటి వాడు అంటే నీ యొద్దకు వచ్చేవాడు. అందుకే ప్రభువా ఏముందని నన్ను నువ్వు కోరుకున్నావని దావీదు ఆరాధించలాగున మనం కూడా ఆరాధన చేయాలా. మూడవది, వాళ్ళు ఏమంటున్నారు? దావీదు కుమారుడా నీకు జయం. దావీదు కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన తన మనోనేత్రాల్ని, కన్నులను తెరిచినవాడు. మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు చేశాడు. చివరికి ఆయన ఏం చేస్తున్నాడట? అద్భుతాలు చేసినవాడు. చివరి మాట చూడండి, 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21:16 వచనం. ఇదే మాట కీర్తనల గ్రంథంలో చదువుదాం. చూడండి. థ్యాంక్స్ అక్క, చాలా చక్కగా చదివారు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. చూడండి. చంటి బిడ్డలు ప్రభుని చూస్తే చంటి బిడ్డలు దేవుని స్తుతించేలాగున సిద్ధమైపోతున్నారండి. నాకు ఇక్కడ ఒక మాట చాలా నచ్చింది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును దేవుడు స్థాపించగలిగితే, నీలాంటోడు నాలాంటోడు దేవుని స్తుతిస్తే ఇంకా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు చెప్పండి. చంటి బిడ్డలకే వాళ్ళు స్తుతులు చూచి దేవుడు సరదా అయిపోయి ఒక దుర్గం స్థాపించాడు, ఒక కోటను స్థాపించాడు. దుష్టుడు అక్కడ వ్రాయబడింది, విరోధులు రావడానికి అవ్వదు, శత్రువులు పగ తీర్చుకోకుండా దేవుడు ఏం చేశాడట? ఒక దుర్గమును కట్టాడు. మరి నువ్వు స్తుతిస్తే, నువ్వు ఆరాధన చేస్తే ఇంకా ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భద్రత. శత్రువుకి మనం ఎంత దాడి చేయగలం ఒకసారి ఆలోచన చేయండి. అయితే చాలా విచారకరం, శాస్త్రులు పరిసయ్యులు చేయలేని పని ఎవరు చేస్తున్నారట? బాలురు, చంటి బిడ్డలండి. ఈనాడు చాలామందికి ఆరాధన చేయమంటే బాబా దేవుని బిడ్డలారా, నోరారా ప్రభుని మనం ఆరాధన చేయాలి. చంటి బిడ్డల యొక్క స్థుతులు అదిరిపోయింది. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళ కింద మీద గుండా పిండి అయిపోతున్నారు. ఆపండ్రా అని. అలా ఆపట్లేదే. దేవుని మందిరానికి వచ్చాం, దేవుని స్తుతించుట ద్వారా నీకు ఒక దుర్గం ఉంటుంది. గమనించు, నువ్వు దేవుని ఆరాధించుట ద్వారా నీకు అంటూ ఒక దుర్గం ఉంది. సాతాండు ఆ దుర్గం దాటి రాలేడు. చంటి పిల్లలు, బాలురు స్తుతించుట ద్వారా వారి స్తుతుల మూలమున ఒక దుర్గం అన్నాడు. నీ స్తుతి మూలమున నీకంటూ ఒక భద్రత, నీకంటూ ఒక కోట, నీకంటూ ఒక దుర్గము. శత్రువు నీపై పగ తీర్చుకోలేడు. ఈరోజు శత్రువు నీపై పగ తీర్చుకోవడానికి కారణం ఏంటి తెలుసా? నీకంటూ దుర్గం లేదండి. నీకంటూ ఒక కోట నీ స్తుతుల మూలమున నువ్వు కట్టుకోలేకపోయాడు. భక్తులు చూస్తే అందుకే ఎంత ఆనందంతో దేవుని స్తుతిస్తూ ఉంటారు తెలుసా? మీరు ఎక్కడ చూడండి, దేవుని స్తుతించే వారి యొక్క జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ దేవుని స్తుతించే దగ్గరికి వస్తే రెట్టింపు 10 తంతుల. ఎందుకంత 10 తంతుల సితారా అన్నాడు. ఏం మామూలు సింగిల్ సరిపోదా కదా? సితారతో ఎన్నో వాయిద్యాలు ఎందుకు అంటే అంత రెట్టింపు ఉత్సాహంతో, సంతోషంతో దేవుని ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం కూడా చేద్దాం. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసేవాడు. మన జీవితాల్లో కూడా దేవుడు తన కృప కనికరములు చూపే దేవుడు. మన జీవితాల్లో కూడా దేవుడు రాజుగా ఉండి మనకు భద్రతనిచ్చేవాడు. మన జీవితాల్లో కూడా మన స్తుతుల మూలమున ఒక దుర్గమును కట్టి సాతానుకి మనం దొరకకుండా, పగవారు శత్రువు పగ తీర్చుకోకుండా మనల్ని కాపాడే ఆ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. విజయోత్సవంతో మనం కూడా దేవుని, ప్రభు ఈ వారమంతా శత్రువు నుండి, కీడు నుండి, బాధల నుండి రక్షించే ప్రభుని ఒకరి తర్వాత ఒకరు త్వరగా మనం ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.